మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రభుత్వం గమనించాలని మనం చేస్తున్నాం. ఇప్పటికైనా సరి చేసుకోండి. ధాన్యాన్ని కాస్తో కోస్తో తరిచి ఉంటే దాన్ని వెరిఫై చేసి గిట్టుబాటు ధర ఇచ్చి కొనండి. కొన్నప్పుడు రైతు సంతోషంగా ఉంటాడు. ప్రభుత్వాలు ఏమి రైతుల బియ్యాలు కొంటే కొంపలు అంటుకుపోయే పరిస్థితి ఏమి లేదు. రైతుల ధాన్యాన్ని కొంటే నష్టపోయే పరిస్థితి ఏమి లేదు. ప్రభుత్వం ఇలాంటి సమయంలో ఆదుకోకపోతే అది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మరొకసారి ముద్ర వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి ఎగబడి కొనమంటున్నా. ఎగబడి అంటే వెళ్ళి అయ్యా దగ్గర బియ్యం ఒడ్లున్నాయా ఇవ్వు చూపించు మేము కొంటాం లాల్లోకి ఎత్తేస్తాం అనే పద్ధతుల్లో ఉండాలి తప్ప రైతు లబో దిబోమని రైతే ఎగబడుతున్నాడు. మాయి కొనండి అంటే రేపు కొంటాం ఎల్లుండి కొంటాం ఓటాలు కొంటాం అంటున్నాడు. ఇంతలో మిల్లర్ రోస్ట్ చేస్తున్నాడు. వాడేమో 1100కి ఇస్తా 1150కి ఇస్తా వర్షం పడుతుంది అంటున్నాడు. ఎందుకు వచ్చిన వాళ్ళు అమ్మేసుకుని డబ్బులు తీసుకుని వెళ్ళిపోవాలనుకునేటువంటి ఒక దీనమైన పరిస్థితికి రైతును నెట్టినటువంటి ప్రభుత్వం ఇది. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. 13వ తారీఖున జరిగేటటువంటి మా కార్యక్రమానికి రైతులందరూ వచ్చి మద్దతు పలకాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభుత్వ దళారీ వ్యవస్థతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు. తాడేపల్లిలో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు వైసీపీ నేతలు రాంబాబు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, దొత్తిరెడ్డి వేమారెడ్డి మంత్రి హామీ ఇచ్చిన ఇక్కడ రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయటం లేదన్నారు. ఇప్పటి వరకు 10% మాత్రమే ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. దళారీలు తక్కువ ధరకు ధాన్యం కొని రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం వస్తే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇక ప్రభుత్వం రైతుల వద్ద నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేయకపోవటం దురదృష్టకరమని అన్నారు. చాలా రేపు తీసేసుకోబ్బా. రోడ్డు మీద ఆరబెట్టుకుంటే రైతులు ఇబ్బంది పడతారు కదా. వాళ్ళు రైతులు సంతోష పెట్టేటువంటి కార్యక్రమం ఇది. ఎంత కష్టపడ్డా రైతులకు పెద్దగా మిగిలేది ఉండదు. కానీ ఇవాళ ఈ పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. సరే ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. రైతు భరోసా 1350 ఏంటి, నేను రానియండి 2000 రూపాయలు ఇచ్చేస్తాను, 20,000 రూపాయలు ఇచ్చేస్తాను, దాని మీద ఇది పేరు పెట్టాయండి అన్నదాత సుఖీభవ. అది సాయం చెప్పినట్టు ఇది పోయింది అది పోయింది. ఇదేమో రైతు భరోసా 13,500 లేదు, ఆయన ఇస్తా అన్న సుఖీభవ లేదు. రెండింటినీ ఎగ్గొట్టినటువంటి మహానుభావుడు ఈ చంద్రబాబు నాయుడు గారు. సరే ఇంకా పొలిటికల్ విమర్శలు చేస్తాం తర్వాత. ఇవాళ మాత్రం తక్షణమే నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే తక్షణమే మీరు రైతుల దగ్గరికి వెళ్ళి రోడ్డు మీద ఆరబెట్టుకున్నటువంటి వాటిని పరిశీలించి తక్షణమే మీరు వీటిని కొనకపోతే రైతు నష్టపోతాడు, ఇబ్బంది పడతాడు. రైతు ఆగ్రహిస్తే ఇబ్బంది పడతాడు. ఇది మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రైతుల్ని సంతోష పెట్టేటువంటి కార్యక్రమం ఇది. ఎంత కష్టపడ్డా రైతులకు పెద్దగా